హలో, వెల్కమ్ టు లలిత స్క్రీన్. ఓకే, నేను ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికి రీచ్ అవ్వాలంటే, ఎవరైతే వాళ్ళ లైఫ్ లో లక్కీయెస్ట్ ఫేజ్ కి వెళ్ళబోతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ థాట్స్, మీ ఎమోషన్స్ అన్ని యూనివర్స్ లో ఒక చోట ఫామ్ అవుతున్నాయి. మనం ఎలా ఆలోచిస్తామో అలానే మన జీవితం మారుతుంది అని హిందూ ధర్మం చాలా ఇయర్స్ నుంచి చెప్తుంది. అదే ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుంది. థాట్స్ బికమ్ థింగ్స్. దీన్నే మనం మేనిఫెస్టేషన్ అంటాం. ప్రతి ఒక్కరు ఒక కోరిక కోరుకుంటారు, ఒక జాబ్, ఒక రిలేషన్షిప్, లేకపోతే ఒక హ్యాపీ లైఫ్. కానీ ఆ కోరికని యూనివర్స్ కి ఎలా పంపించాలి, అది ఎలా నిజమవుతుంది, ఇవి అందరికీ ఉన్న క్వశ్చన్స్. బట్ ఆన్సర్ మన హిందూ ధర్మంలోనే క్లియర్ గా ఉంది. నెంబర్ 1, లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ హిందూయిజం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, ఏం ఆలోచిస్తే అదే అట్రాక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మన మోటివేషన్ స్పీకర్స్ ద్వారా తెలుసుకుంటున్నాం, లేకపోతే రీల్స్ లో చూస్తున్నాం. బట్ ఈ కాన్సెప్ట్ ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హిందూ ధర్మం చెప్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, యద్ భావం తద్భవతి. అంటే నువ్వెలా అనుకుంటే అలానే జరుగుతుంది. మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది, మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా జరుగుతుంది. అప్పుడు యూనివర్స్ లో ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. అండ్ మన ధర్మంలో అదే మంత్రం, అదే తంత్రం. మీలో చాలా మంది మొన్న రిలీజ్ అయిన కలేజ మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో ఒక సీన్ ఉంటుంది, దానిలో కమీడియన్ అలీ అంటారు, మీరు ది సీక్రెట్ బుక్ చదివారా అని. అప్పుడు మహేష్ బాబు అంటారు, సీక్రెట్ రాసినప్పుడు చదివితే బాగుంటుంది, చదవలేదు భయ్యా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగటివ్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే సుబ్బు నెగటివ్ ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది అని. బై ద వే, మీరు చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ కనెక్టింగ్ కదా. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో వస్తాం. నెంబర్ 2, బ్రహ్మ, విష్ణు, శివ అండ్ మేనిఫెస్టేషన్. హిందూ ధర్మంలో బ్రహ్మ అంటే ఆరంభం, క్రియేషన్. విష్ణు అంటే పాత్రలో నిలబడి ఉండడం, అంటే సస్టైన్స్. శివ అంటే మార్చడం, వదిలేయడం, ట్రాన్స్ఫార్మ్స్. ఇది ఒక డివైన్ సైకిల్. క్రియేట్ చేయడం, జీవించడం అండ్ తర్వాత వదిలేయడం. మీరు ఒక కోరికని క్రియేట్ చేయడం బ్రహ్మ స్టేజ్, అది సక్సెస్ అయ్యేలా చూడడం విష్ణు స్టేజ్. తప్పులు, లిమిటేషన్స్ ని వదిలిపెట్టడం శివ స్టేజ్. ఇది జస్ట్ దేవాలయాల్లో మాత్రమే కాదు, ఇది మనలో జరిగే ఇంటర్నల్ ప్రాసెస్. మీరు ఒక క్లారిటీతో ఒక కోరికని కోరుకోవాలి, ఆ కోరికని భరించే కెపాసిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంకొక గంటలో 1,00,000 కోట్లు రావాలి, అలా అవసరానికి మించి సిల్లీ కోరికలు కోరుకోకూడదు. మన అవసరానికి తగ్గట్టు మనం కోరుకోవాలి, మనకి దాని మీద పూర్తి నమ్మకం ఉండేలా కోరుకోవాలి, అది ఆల్రెడీ జరిగినట్టు అనుకోవాలి. అలా అనుకుంటేనే అది నిజమవుతుంది. నెంబర్ 3, పవర్ ఆఫ్ థాట్స్ అండ్ మంత్రాస్. మనలో ఉండే శక్తిలోనే మేనిఫెస్టేషన్ పవర్ ఉంటుంది. తత్వం అసి, యు ఆర్ దాట్. నువ్వు కోరుకునే ప్రపంచాన్ని నువ్వే క్రియేట్ చేయగలవు. అంటే మీరు కనిపించని దేవుడి లాంటి శక్తివంతమైన ఎనర్జీ. మనలో వచ్చే థాట్స్ అంటే అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఆ థాట్స్ బయటికి వచ్చినప్పుడు సౌండ్ వేవ్స్ లా పనిచేస్తాయి. అందుకే మనం చెప్పే మాటలు కూడా ఒక శక్తి. మంత్రాలంటే ఆ సౌండ్ వేవ్స్ ని సంధించేది, దానిలో వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ యూనివర్స్ మొత్తంలో స్ప్రెడ్ అవుతుంది. మనం ఓం అని జపిస్తే అది శాంతిని, ఎనర్జీని, యూనివర్స్ ని మొత్తాన్ని వైబ్రేట్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్. నేను ఆల్రెడీ చెప్పా కదా, యద్ భావం తద్భవతి. నెంబర్ 4, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మేనిఫెస్టేషన్ అనే సీక్రెట్ ని మన ఏన్షియంట్ ఋషులు చాలా డీప్ గా అర్థం చేసుకున్నారు. తపస్సు అంటే ఏంటి? ఒక కోరిక మీద 100% ఫోకస్ పెట్టడం, ఫుల్ కాన్సన్ట్రేషన్ విత్ నో డిస్ట్రాక్షన్. మన ఎనర్జీని యూనివర్స్ తో సింక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక టైంలో తన ఒక దొంగ, తన ఆలోచన మారడంతో, ఒక మంచి థాట్ రావడంతో ఆ దొంగే రామాయణం రాశారు. అదే శక్తి మనలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ పవర్. హీ క్రియేటెడ్ అ న్యూ లైఫ్ విత్ హిస్ ఇన్నర్ ఎనర్జీ. ఇంకొక ఎగ్జాంపుల్, భక్త ప్రహ్లాద. చిన్న పిల్లోడు కూడా తన భక్తితో, తన నమ్మకంతో, తన కోరికతో ఒక నరసింహ అవతారాన్ని నేల మీదకి తీసుకొచ్చారు. అదే పవర్ ఆఫ్ బిలీఫ్. ప్రెసెంట్ మనం చూస్తే ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ కూడా మేనిఫెస్టేషన్ ని చాలా స్ట్రాంగ్ గా ఫాలో అవుతారు. MS ధోని 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ఎలాగైనా 6 కొట్టి మ్యాచ్ ఎండ్ చేయాలని మేనిఫెస్ట్ చేశారు. అలాగే లాస్ట్ బాల్ 6 కొట్టి 28 ఇయర్స్ తర్వాత మన ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చారు. అండ్ హాలీవుడ్ లో జిమ్ క్యారీ అనే ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నారు. ఎర్లీ 1990s లో స్ట్రగ్లింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు ఆయనకు ఆయనే 1995 ఇయర్ వేసుకున్నారు.
వేసుకొని $10 million చెక్ రాసుకుని ఈ డబ్బు ఆయనకు వచ్చినట్లు మేనిఫెస్ట్ చేసుకున్నారు. అండ్ యు నో వాట్, 1994 లో డమ్ అండ్ డంబర్ మూవీకి ప్రొడ్యూసర్స్ ఆయనకి ఎగ్జాక్ట్లీ $10 million చెక్ ఇచ్చారు. హిస్ మేనిఫెస్టేషన్ బికేమ్ ట్రూ. నెంబర్ 5, హౌ టు మేనిఫెస్ట్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మనం కోరుకున్న విషయాన్ని ఎలా నిజం చేసుకోవాలి. మన హిందూ ధర్మంలో ఇది 3 సింపుల్ స్టెప్స్ లో చెప్పారు. నెంబర్ 1, సంకల్పం. ఒక కోరిక మీద క్లారిటీ ఉంచడం, చెప్పడం కాదు, నిజంగా నాకు ఇది కావాలి అని మనసులో ఫిక్స్ అవ్వాలి. నెంబర్ 2, శ్రద్ధ. ఫుల్ ఫెయిత్ ఉంచడం, డౌట్ లేకుండా ఇది వచ్చేస్తది అన్న నమ్మకం పెట్టడం. యూనివర్స్ కి పేషెన్స్ అండ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, స్మరణ. రోజుకి ఒకసారి లేకపోతే ప్రతి మూమెంట్ లో మీ కోరిక గురించి ఫీల్ అవ్వడం. అలా ఫీల్ అయినప్పుడు అది స్లోగా నిజమవడం స్టార్ట్ అవుతుంది. సో మనం బలంగా ఇది జరుగుతుంది అని మేనిఫెస్ట్ చేస్తే యూనివర్స్ తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. దేవుడు మీలోనే ఉన్నారు, అందుకే పవర్ కూడా మీలోనే ఉంటుంది. ఇక్కడ USA లో చాలా మంది వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని ఫాలో అవుతారు. అంటే వాళ్ళ ముందు వాటర్ పెట్టుకుని వాళ్ళ కోరికలు జరగాలని మనసులో చాలా గట్టిగా అనుకుని వాళ్ళ ముందు పెట్టుకున్న వాటర్ తాగేస్తారు. ఎందుకంటే వాటర్ ఈజ్ అ కండక్టర్ ఆఫ్ ఎనర్జీ. బట్ ఇదే టెక్నిక్ మన హిందూ ధర్మంలో ఎప్పటి నుండో ఉంది. మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని కోరికలు కోరుకున్నాక పంతులు గారు వచ్చి దేవుడి దగ్గర ఉన్న తీర్థాన్ని ఇస్తారు. సో మన హిందూ ధర్మంలో ఈ వాటర్ మేనిఫెస్టేషన్ గురించి ఎప్పుడో తెలుసుకున్నారు. మీకు ఒక చిన్న మాట చెప్తా. మీరు కోరికని మాత్రమే కాదు, మీ లైఫ్ ని మొత్తం మార్చుకునే శక్తి మీలోనే ఉంది. మీ థాట్స్, మీ నమ్మకం యూనివర్స్ ని మొత్తాన్ని మార్చగలరు. అందరూ కోరికలు కోరుకుంటారు, కానీ క్వశ్చన్ ఏంటంటే మీరు మీ కోరికని క్లారిటీతో చెప్తున్నారా? ఏదో రాలేదని కర్మని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ బలంగా కోరికలు లేని వారికి, మేనిఫెస్ట్ చేయని వారికి రిజల్ట్ ఎందుకు వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మీరు ఈ వీడియోని క్లిక్ చేయడం, చూడడం ఇది చిన్న కోఇన్సిడెన్స్ అనిపిస్తుందా? ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది సిగ్నల్. మీ కోరికకి యూనివర్స్ ఇచ్చిన రిప్లై. మీరు చాలా సార్లు అనుకునే ఉంటారు, ఒక్క జాబ్, ఒక్క ఛాన్స్ వస్తే బాగుండేది అని. కానీ యూనివర్స్ లో ఎప్పుడు ఒక్కటే రూల్ ఉంది, నువ్వు రెడీ అయినప్పుడే అది నీ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇది చూస్తున్నారంటే మేబీ ఇదే మీ లాస్ట్ వార్నింగ్. ఈ వీడియో అయిపోయాక ఈ విషయాన్ని వదిలేయడం ఒకటి, లేకపోతే బలంగా సంకల్పం తీసుకోవడం ఇంకొకటి. చాయిస్ మీ చేతిలోనే ఉంది. నేను చెప్పింది చేయండి చాలు. నేను ఇప్పుడు 1 to 5 కౌంట్ చేస్తాను. కళ్ళు మూసుకొని మీ కోరికని మేనిఫెస్ట్ చేసుకోండి. 5 అన్నాక కళ్ళు తెరవండి. 1 2 3 4 5. ఇప్పుడు కళ్ళు తెరవండి. గెట్ రెడీ, బికాస్ మీరు కోరుకున్న లైఫ్ ఇప్పుడే మీకు స్టార్ట్ అవుతుంది.